అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో బాబు వెన్నుపోటు పాలనకు 2 ఏళ్ల సందర్భంగా వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంబాల జోగులు మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పలు బూటకపు హామీలు ఇచ్చిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారని అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం వంటి సంక్షేమ పథకాలను తుంగలో తొక్కారని విమర్శించారు. పేదలకు అవసరమైన పథకాలను అందజేసిన ఘనత వైసీపీకి దక్కుతుందన్నారు. ఈ విధంగా ర్యాలీ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన ఎలక్షన్ ముందు చెప్పిన హామీలు ప్రజలు మోసం చేశాడు. ఎన్నో ఇస్తామని చెప్పాడు. మహిళలకి డబ్బులు ఇస్తామని చెప్పాడు. నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు. వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తామని చెప్పారు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఆరోగ్యశ్రీ సక్రమంగా లేదు, సంక్షేమం లేదు. జగన్మోహన్ ఇచ్చిన సంక్షేమ పథకాలు కూడా పూర్తిగా రద్దు చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులు బాగలేరు, ఏ వర్గం కూడా బాగలేరు, సంక్షేమ పథకాలు బాగలేవు. కాబట్టి పేద బడుగు బలహీన వర్గాలు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ చూసిన మటర్లు, మానభంగాలు, లాండ్ ఆర్డర్ సక్రమంగా లేదు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం గద్దె దించాలని ప్రజలందరూ ఉవ్వెత్తున వచ్చి వైఎస్ఆర్ పార్టీ పిలుపు మేరకు